అందరికీ నమస్తే అండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళలో చాలా మందిలో డౌట్ ఏమంటే, పాలసీ కాపీలో డెంటల్ ట్రీట్మెంట్ కవర్డ్ అని ఉంటది. బట్ స్టిల్ మనం ఏదైనా క్లెయిమ్ చేసుకుందామని ట్రీట్మెంట్ తీసుకొని క్లెయిమ్‌కి అప్లై చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతది. కారణం ఏమంటే ట్రీట్మెంట్ నాట్ కవర్డ్ అంట. ఎందుకు డెంటల్ ట్రీట్మెంట్ కవర్ అవ్వదు అంటే, ఇక్కడ పాలసీ కాపీలో డెంటల్ ట్రీట్మెంట్ కవర్డ్ అని ఉంటది. కానీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మీరు చూడాలండి ముఖ్యంగా డెంటల్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య అది. కొద్దిగా వయసు ఒక 30 సంవత్సరాల పైన 40 సంవత్సరాలు అలా వచ్చిందనుకోండి, డెంటల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయి. హ్మ్. విజ్డమ్ టూత్ రిమూవల్ చేసుకోవాలనేసి చాలామంది వస్తా ఉంటారు. అలాగే ఆహ్, స్కేలింగ్ చేసుకోవాలనేసి చాలామంది వెళ్తా ఉంటారు. ఇది జనరల్ సమస్యలండి. ఇటువంటి వాటికి పాలసీ కాపీలో మెన్షన్ చేసి ఉంటారు. అంటే ఇవంతా చేసి ఉండరండి. డెంటల్ ట్రీట్మెంట్ కవర్డ్ అని ఉంటది. ఇవన్నీ డెంటల్ ట్రీట్మెంట్‌కే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇవన్నీ కవర్ అవ్వవండి. డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అని ఉంటాడు. ఒకవేళ యాక్సిడెంటల్ కేసులైతే మాత్రమే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మీ డె పళ్ళకి కానీ ఏమైనా డ్యామేజ్ అయితే అటువంటప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కవర్ అవుతది అంతే అనేది దాని ఉద్దేశ్యం అనమాట. ఆహ్, మనం హాస్పిటలైజ్డ్ అవ్వాలా కంపల్సరీ అంటే దానికి అవసరం లేదండి. యాక్సిడెంటల్ కేస్‌లో అది లెస్ థాన్ 24 అవర్స్ మనం హాస్పిటల్‌కెళ్తాం. పళ్ళు ఏమైనా డ్యామేజ్ అయితే సెట్ చేసుకుంటాం. దానికి ఒక 2, 3 అవర్స్ సరిపోతది. సో, ఈ డెంటల్ ట్రీట్మెంట్ అనేది యాక్సిడెంటల్ కేస్‌లో సందర్భంలో మాత్రమే కవర్ అవుతది. రిమైనింగు లేదు నేను క్యాజువల్‌గా వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ పళ్ళు క్లీన్ చేసుకోవాలి, ఈ పళ్ళు పీకించుకోవాలి, ఇక్కడ రూట్ కెనాల్ చేపించుకోవాలి, అవన్నీ కవర్ అవుతాయంటే అవ్వవండి. 100% అవ్వవు. మీకు పాలసీ కాపీలో మెన్షన్ చేసి ఉంటాడు. ఇన్ కేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఓన్లీ అంటాడు. ఇన్ కేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఎప్పుడవుతారు? ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే డెంటల్ ట్రీట్మెంట్ అనేది కవర్ అవుతది. అది మాత్రమే మీకు పే చేస్తారు. మిగతాది అసలు పే చేయరండి. ఇది బాగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని పాలసీ కాపీ ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని పాలసీ కాపీల్లో ఓపీడీ బేసిస్‌లో కూడా ట్రీట్మెంట్ ఉంటది అని మెన్షన్ చేసి ఉంటారు. ఓపీడీ బేసిస్ కిందే వస్తదండి. అది కూడా యాక్సిడెంటల్ ఆహ్, కేసుల సందర్భంలో మాత్రమే. మీకి ఇంకా జనరల్ హెల్త్ చెకప్స్ అలాంటివి కవర్ అవుతాయని మీరు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసుంటాడు. దానికొక 10,000 లిమిట్ ఇచ్చింటాడు బహుశా మాక్సిమం. లేదా ఇంకో 20,000 ఇచ్చింటాడు. అలాంటి సందర్భంలో మీరు చేసుకోవచ్చండి. అప్పుడు మాత్రమే కవర్ అవుతది. ఎందుకంటే దానికి మీరు పే చేసుంటారు. నాకి ఏదైనా స్ జనరల్ ఆహ్, సమస్యలొచ్చినప్పుడు నేను చూపించుకోవాలనుకుంటున్నాను. సో, నీకు పాలసీ కాపీలో నువ్వు మెన్షన్ చేసుంటారు. ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేవాడు ప్రొవైడ్ చేస్తే మాత్రం మీరు తీసుకోవచ్చు. లేకపోతే మీరు తీసుకోలేరు. అది 10,000 20,000 అలా ఉంటది. అది కూడా పాలసీ కాపీలో మీరు గమనించుకోవాలి. అసలు అది ఐపీడీ బేసిస్‌లో కవర్ అవుతుందా? ఓపీడీ బేసిస్‌లో కవర్ అవుతదని. ఐపీడీ బేస్‌లో మాత్రమే అంటే కంపల్సరీ అది ఇన్ కేస్ నీకేమైనా యాక్సిడెంట్ అయ్యి అప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి నీ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే కవర్ అవుతది. ఇది గుర్తుపెట్టుకోండి. మాక్సిమం డెంటల్ ట్రీట్మెంటు చాలా వరకు పాలసీ కాపీలో మీకు కవర్డ్ అని ఇచ్చినా కూడా అవి కవర్ అవ్వవండి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి జనరల్‌గా వచ్చే సమస్యలు కాబట్టి వాటికి ఎప్పుడూ పని ఉంటది పళ్ళకి. సో, వీటికి కవరేజ్ ఎవరు ఇవ్వరండి. యాక్సిడెంటల్ కేస్‌లో మాత్రమే ఇలాంటివి